సిఎంఆర్ జ్యువెలరీ మన కాకినాడలో అతిపెద్ద జ్యువెలరీ షోరూమ్ మార్చి 30న గొప్ప ప్రారంభం. లోక్సభ ఎన్నికల వేళ ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో తెలంగాణ టీడీపీ వైస్ ప్రెసిడెంట్ నందమూరి సుహాస్ని భేటీ అయ్యారు. ముఖ్యమంత్రి రేవంత్ నివాసానికి చేరుకున్న సుహాస్ని ఏఐసీసీ ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి, మంత్రి కొండా సురేఖ, ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి సమక్షంలో సీఎం రేవంత్ రెడ్డికి మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందజేశారు. దివంగత నందమూరి హరికృష్ణ కూతురు నందమూరి సుహాస్ని 2018 ఎన్నికల్లో కూకట్పల్లి నియోజకవర్గం నుంచి మహాకూటమిలో భాగంగా పోటీ చేశారు. సుహాస్ని ప్రస్తుతం తెలంగాణ టీడీపీ ఉపాధ్యక్షురాలిగా ఉన్నారు. అనూహ్యంగా లోక్సభ ఎన్నికల సమయంలో రేవంత్ను సుహాస్ని కలవడం ఆసక్తికరంగా మారింది. హైదరాబాద్లో కాంగ్రెస్ కు పెద్దగా బలం లేదు. ఎన్నికల వేళ వచ్చిన ప్రతి చిన్న అవకాశాన్ని కాంగ్రెస్ ఉపయోగించుకుంటుంది. ఇప్పటికే గ్రేటర్ హైదరాబాద్లో కీలక నేతలు, ఎమ్మెల్యే దానం సహా జీహెచ్ఎంసీ మేయర్ విజయలక్ష్మి కూడా కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. ఈ క్రమంలో నందమూరి సుహాస్ని రేవంత్ రెడ్డితో భేటీ కావడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. లోక్సభ ఎన్నికలపై రేవంత్ రెడ్డితో చర్చించారా, లేదంటే మర్యాదపూర్వకంగానే కలిశారా అన్నది సస్పెన్స్ గా మారింది. అయితే ఇది మర్యాదపూర్వక భేటీ అని సుహాస్ని వర్గీయులు చెబుతున్నారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.